ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ టీం ఐపీఎల్ 2025లో 5th ప్లేస్లో ఉండడానికి కారణాలు చూద్దాం రండి. నెంబర్ 1 బలమైన ప్రారంభం, బలహీనమైన ముగింపు. డీసీ ఫస్ట్ ప్లేస్లో చాలా బాగా స్టార్ట్ చేసింది. ఫస్ట్ 5 మ్యాచెస్కి 4 విన్స్. ఈసారి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అనుకున్నాం. డీసీ సెకండ్ ప్లేస్. సీజన్ మధ్యలో టీం ఊహించలేనంత కీలకమైన మ్యాచ్లో వరుసగా ఓడిపోయి 5th ప్లేస్లో సరిపెట్టుకుంది. నెంబర్ 2 ఫెయిల్ అయిన ఓపెనింగ్ పేర్. డీసీ టీం సరైన ఓపెనింగ్ పేరుని కనుక్కోలేకపోయింది. చాలా కాంబినేషన్స్తో ట్రై చేసినా టీంకి ఇది సెట్ అవ్వలేకపోయింది. టీం ఓపెనర్స్ రన్ రేట్ 19.23గా మాత్రమే ఉంది. నెంబర్ 3 బ్యాటింగ్ ఒక్కరి మీద ఆధారపడటం. కేఎల్ రాహుల్ 539 పరుగులతో సూపర్గా బ్యాటింగ్ చేసినప్పటికీ ఇతర బ్యాటర్స్ దగ్గర నుంచి సపోర్ట్ రాలేకపోయింది. కొన్ని మ్యాచెస్లో టీం బ్యాటింగ్ కుప్పకూలడం వల్ల జట్టు పరాజయాలు చూడాల్సి వచ్చింది. ఫినిషింగ్ లేకపోవడం. స్టబ్స్ లాంటి ప్లేయర్ బాగా ఆడినప్పటికీ మిగిలిన బ్యాటర్స్ సపోర్ట్ చేయకపోవడంతో చాలా మ్యాచ్లు ముగించలేకపోయింది. నెంబర్ 4 ఫెయిల్ అయిన బౌలింగ్ పర్ఫార్మెన్స్. కుల్దీప్ యాదవ్ 15 వికెట్లతో అద్భుతంగా పర్ఫామ్ చేసినప్పటికీ ఇతర బౌలర్స్ దగ్గర నుంచి సపోర్ట్ రాలేకపోయింది. డెత్ ఓవర్స్లో రన్స్ కట్టడి చేయడంలో జట్టు చాలా బలహీనంగా కనపడింది. నెంబర్ 5 సరైన కెప్టెన్సీ చేయకపోవడం. కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ కొన్ని అవసరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, తడబడడం, బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ మార్పులు, ప్లేస్మెంట్స్, కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల టీంకి చాలా నష్టం జరిగింది. డీసీ ఐపీఎల్ 2026 మినీ యాక్షన్కి రిలీజ్ చేసే ప్లేయర్స్. నెంబర్ 1 ఫాఫ్ డు ప్లెసిస్. ఐపీఎల్ 2025లో ఫాఫ్ని 2 కోట్లు పెట్టి దక్కించుకుంది ఢిల్లీ. కానీ ఏజ్ మరియు ఫిట్నెస్ సమస్యల వల్ల సరిగా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో రిలీజ్ చేసి సరైన యంగ్ ప్లేయర్ని తీసుకుంటే బెటర్ ఫ్యూచర్ కోసం. నెంబర్ 2 జేక్ ఫ్రేజర్. ఐపీఎల్ 2024లో అద్భుతంగా ఆడినందుకు ఢిల్లీ టీం 9 కోట్లతో 2025కి ఆర్టీఎం యూజ్ చేసి టీంలోకి తీసుకుంది. కానీ 2025 ఐపీఎల్లో అసలు సరిగా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఇంకో ఛాన్స్ ఇవ్వాలని చూస్తే రిలీజ్ చేసి బైబ్యాక్ చేస్తే సరిపోతుంది. తక్కువ ప్రైజ్లో దొరుకుతాడు. నెంబర్ 3 ముఖేష్ కుమార్. ఐపీఎల్ 2025లో 8 కోట్లతో ఆర్టీఎం యూజ్ చేసి మరీ తీసుకున్నప్పటికీ అతను అంచనాలు అందుకోలేకపోయాడు. డెత్ ఓవర్స్లో ఎక్కువ పరుగులు ఇచ్చాడు. నెంబర్ 4 టి నటరాజన్. ఐపీఎల్ 2025లో భారీ మొత్తానికి 10.75 కోట్లు పెట్టి కొన్నారు. ఇంజురీస్ రీజన్స్ వల్ల మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఎక్కువ డబ్బులు పెట్టినారు కాబట్టి రిలీజ్ చేయడం చాలా బెటర్. రిలీజ్ చేస్తే టీం పర్సు వాల్యూ కూడా పెరుగుతుంది. మోహిత్ శర్మ. ఐపీఎల్ 2025లో 2.2 కోట్లు పెట్టి తీసుకున్నారు. అతని ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి రిలీజ్ చేయడం బెటర్. నెంబర్ 6 దుష్మంత్ చమీరా. చమీరాను కూడా వేలంలో తీసుకున్నప్పటికీ బౌలింగ్లో పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేదు. వీళ్ళతో పాటు రిలీజ్ చేయాల్సిన ప్లేయర్స్ కరుణ్ నాయర్, అజయ్ మండల్, దర్శన్ నల్గండే, మాధవ్ తివారీ, మధవంత్ కుమార్, త్రిపుర విజయ్. డీసీ ఐపీఎల్ 2026 మినీ యాక్షన్కి ఏ స్ట్రాటజీతో వెళ్తే బాగుంటుందో చూద్దాం. వాళ్ళ వీక్గా ఉన్న స్లాట్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఓపెనర్స్ని కొనాలి. వీలైతే వాళ్ళ ఓల్డ్ ప్లేయర్ పృథ్వీ షాని తిరిగి తెచ్చుకోవాలి. మంచి ఫినిషర్స్ని కొనాలి. బౌలింగ్ యూనిట్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మీరు మన వీడియో చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన అప్కమింగ్ వీడియోస్ ఎవరు మిస్ కావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.